మహాసరస్వతీదేవి త్రివేణి సంగమ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దివ్య దక్షిణ కాశీ క్షేత్రం అంతర్వాహినిగా మహాసరస్వతీ నది అంత్య పుష్కర కాలంలో స్నానాలాడడం కోసం దేవతా దర్శనం కోసం విచ్చేస్తున్న భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం. మీకు తెలుసా, సరిగ్గా ఇప్పుడే సరస్వతీ నది పుష్కరాలు తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వరం వద్ద అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మనకు కంటికి కనిపించే గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా చదువుల తల్లి సరస్వతీదేవి ఇక్కడ ప్రవహిస్తోంది. అదే కాదు, ఇక్కడ నెలకొని ఉన్న మహాసరస్వతీదేవి ఆలయంలో అత్యంత మహిమాన్వితమైన ఆలయం. జ్ఞానాన్ని ప్రసాదించే ఆ అమ్మవారు భక్తుల కొరకు నిరీక్షిస్తూ ఉంటుంది. మరొక విశేషం, ఇక్కడ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం, ఇక్కడి గర్భగుడిలో ఒకే పానవట్టంపై 2 శివలింగాలు దర్శనమిస్తుంటాయి. ఒకటి కాళేశ్వరుడు యముడు, మరొకటి ముక్తేశ్వరుడు శివుడు. ఈ 2 రూపాల్లో మనకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఈ 12 రోజుల ముక్కోటి దేవతలు ఈ నది పుణ్యజలాల్లో అంతర్వాహినిగా ప్రవహిస్తున్న ఈ గోదావరి త్రివేణి సంగమంలో మహాసరస్వతీదేవి దివ్య అంత్య పుష్కర పుణ్యకాలాల్లోని జలాల్లో దేవతలు నివసిస్తారనే విశ్వాసంతో మనకు పురాణాలు తెలియజేస్తున్నాయి. చూశారు కదా, సరస్వతి అంత్య పుష్కరాల విశిష్టత. అమ్మవారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకుంటూ, ఆ కాళేశ్వరుడు ముక్తేశ్వరుడు భక్తులందరికీ ముక్తిని ప్రసాదిస్తారని ఆశిస్తూ ఈ శ్లోకంతో ముగిద్దాం. సరస్వతీదేవి ప్రార్థన చేసుకుందాం. యా కుందీందు తుషారహార ధవళా, యా శుభ్ర వస్త్రాన్వితా, యా వీణా వరదండమండితకరా, యా శ్వేత పద్మాసనా, యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా, సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేష జాడ్యాపహ.